దివ్వెల మాధురి ఇప్పుడు సినిమా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. చీన్ టపాక్ డుమ్ డుమ్ ఈ సినిమాలో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. రాజకీయాలు, వస్త్ర వ్యాపారంతో పాటు టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చారు. చీన్ టపాక్ డుమ్ డుమ్ అనే మూవీతో సినీ అరంగేట్రం చేశారు. గైరమ్మత్త అనే రోల్లో ఆమె నటిస్తున్నారు. ఆ మూవీకి సంబంధించిన ముచ్చట్లు, సినిమాలతోనే ప్రయాణమా, రాజకీయాలు చేస్తారా అనే డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. మనతో ఇప్పుడు మాట్లాడడానికి గైరమ్మత్త ఉన్నారు. అదేంటి, మాధురిని పట్టుకొని గైరమ్మత్త అని అనుకుంటున్నారా? మనందరికీ దువ్వాడ శ్రీనివాస్తో ప్రామాయణం పరంగాను, వకుల సిల్క్స్ అధినేత్రిగాను, బిగ్ బాస్ ఫేమ్ గాను తెలిసినటువంటి మాధురి ఇప్పుడు టాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చారు. అందులో చీన్ టపాక్ డుమ్ డుమ్ అనేటువంటి ఒక కొత్త మూవీతో ఆమె తెరంగేట్రం చేయబోతున్నారు. అయితే ఆ సినిమాలో కూడా ఈమె పాత్ర ఒక విభిన్నమైనటువంటి పాత్ర, గైరమ్మత్త అనేటువంటి పాత్రలో నటిస్తున్నారు. ఆ సినిమాకి సంబంధించి ముచ్చట్లను ఆమెను అడిగి తెలుసుకుందాం. ఎలా ఉంటుంది మూవీ, ఏంటంటే మూవీ అయితే బాగుంది సార్. యాక్చువల్గా అంటే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత మూవీ ఆపర్చునిటీస్ చాలా వచ్చాయి. కానీ శ్రీనివాస్ గారు మంచి కథని బట్టి మనం చూస్ చేసుకోవాలని చెప్పి వెయిట్ చేస్తాం. సో ఈ క్యారెక్టర్ అనేది కంప్లీట్గా విలేజ్ నేటివిటీకి సంబంధించింది. అండ్ ఈ క్యారెక్టర్కి ప్రత్యేకంగా ఒక గుర్తింపు వస్తుందనే నమ్మకంతో ఈ క్యారెక్టర్ని అయితే ఒప్పుకున్నాను, గైరమ్మత్త అని. దాన్ని నర్సీపట్నం సంబంధించిన శ్రీనివాస్ గారు అని ఒక అతను ప్రొడ్యూస్ చేశారు. దీనికి హీరోగా మనకి శుభం ఫేము, ఇంకా చాలా మూవీస్ చేశాడు. తను డైరెక్టర్గా కూడా చేశాడు, గవిరెడ్డి శ్రీనివాస్ అని, తనే హీరోగా చేశాడు. అండ్ బ్రిగ్డా సాగా అనే ఒక తమిళ్ యాక్ట్రెస్ హీరోయిన్గా చేసింది. అండ్ దీనికి మన సమంత గారి క్లాప్ కూడా కొట్టారు. మూవీ స్టోరీ అయితే చాలా బాగుంటుంది. అండ్ మెయిన్గా నా రోల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా లిటరల్గా చూసిన ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఎంజాయ్ చేస్తారు. అంత బాగుంటుంది. ఇంకొక మూవీ కూడా చేస్తున్నాము శ్రీనివాస్ గారు, నేను పలానా వారి అబ్బాయి అనే మూవీలో శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే క్యారెక్టర్ చేస్తున్నారు. నేను తన పక్కనే రియల్ లైఫ్లో ఎలాగో అలాగే కూడా అందులో వైఫ్ క్యారెక్టర్ చేస్తున్నాము. చాలా సమయం బిగ్ బాస్ తర్వాత, చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఎంట్రీ ఇస్తున్నారు. బట్ రోల్ చూసేసరికి తెలంగాణ సెకండ్లో రోల్ అంటున్నారు, మళ్ళీ అది కూడా బామ్మ పాత్ర అంటున్నారు. అంటే కొంచెం గయ్యాలి రోల్ కదా, మరి ఎంచుకోక ఇలాంటిది మీకు సూటబుల్ అవుద్ది అనుకుంటున్నారా ఏంటి, ఇలాంటిది ఎంచుకున్నారు? ఎలాగ జనాలు చాలా మంది నేను గయ్యాలి అనుకుంటున్నారు కదా, అందుకే త్వరగా జనాల్లోకి వెళ్తుంది. బాగుంటుంది, క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఫస్ట్ ట్రయల్లో ఈ మూవీ చేశాను. నిజంగా నేను నా నటన జనాలకి నచ్చి బాగానే చేశాను అనిపిస్తే పద్ధతిగా ఇంకేమైనా మూవీస్ చేస్తాను. ఇంకా లేదు బాగాలేదు అని ఏమైనా అభిమానులు అనుకుంటే ఇంకా అందరితో ఆపిస్తాను. యాక్చువల్లీ క్లాసికల్ డాన్సర్ మాధురి, అలాంటి ఆమె పొలిటికల్ మీద ఇంట్రెస్ట్తో ఇటువైపు రావడం, తర్వాత దువ్వాడ శ్రీనివాస్కి దగ్గర అవడం, తర్వాత మళ్ళీ వస్త్ర వ్యాపారం వైపు వెళ్ళడం, బిగ్ బాస్లోకి వెళ్ళడం, మళ్ళీ ఇప్పుడేమో టాలీవుడ్లోకి ఎంట్రీ అవ్వడం. ఏంటి జర్నీ, ఎటు వెళ్తుంది, ఏమనుకుంటున్నారు? ఏమనుకోవట్లేదు, ఉమెన్ అన్నీ మేనేజ్ చేయగలదు, అలాగే నేను కూడా అన్నీ మేనేజ్ చేయగలను. కాబట్టి బిజినెస్ మేనేజ్ చేస్తాను, పాలిటిక్స్ మేనేజ్ చేస్తాను, యాక్టింగ్ కూడా మేనేజ్ చేయగలను అనే నమ్మకంతో అన్నీ కలిపి చేస్తున్నాను. అంటే నెక్స్ట్ ఫ్యూచర్లో ఏ విధంగా పొలిటీషియన్గానే ఉంటారా? 100% పొలిటీషియన్గానే ఉంటాం సార్. దాని తర్వాత ఏదైనా సరే టక్కలకి నాయకుడు ఎప్పటికైనా సరే దువ్వాడ శ్రీనివాసే. దువ్వాడ శ్రీనివాస్కి మించిన వ్యక్తి లేడు. ఎందుకంటే 25 సంవత్సరాల కష్టం టక్కల్లో అతను ఉంది. నిరంతరం తను లాస్ట్ మినిట్ వరకు, లాస్ట్ బ్రెత్ వరకు రాజకీయాలే చేస్తారు, ప్రజల కోసమే కష్టపడతారు. ఏమైనప్పటికీ కూడా ఫైనల్గా పొలిటీషియన్గా రాణించాలనేటువంటి తన డ్రీమ్ అని కూడా మాధురి చెప్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, TV9 శ్రీకాకుళం.